హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి కొబ్బరి దోసకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకోండి, పెద్ద కప్పు. ఒక దోసకాయ, మనకి పావుకిలో ఉన్నంత సైజులో ఒక దోసకాయ తీసుకోండి. పెరుగు 1 కప్పు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 7-8 దాకా తీసుకోండి. ఎండుమిర్చి ఒక 2 ఇలా సన్నగా తొంపి పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు కొద్దిగా, అల్లం 1 నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా తీసుకోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఆయిల్ మనకి చట్నీకి సరిపడా. ముందుగా మనం దోసకాయలో ఉన్న ఈ గింజలన్నిటిని కూడా శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా ఉంటే మనకి అంత బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకోండి దోసకాయ ముక్కలన్నిటిని కూడా. ఇప్పుడు మనం దోసకాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి మనం పచ్చి దోసకాయనే యూజ్ చేస్తున్నాం ఇందులో. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్ కూడా వేసుకొని, దీంట్లో మనం ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్లో ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా వేసేసుకోండి. ఆ తర్వాత మనం గడ్డ పెరుగుని తీసుకొని ఈ దోసకాయ ముక్కల్లో పెరుగు ఇంకా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ రెండిటి మిశ్రమాన్ని కూడా దీంట్లో పూర్తిగా మిక్స్ చేయండి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మరికొంత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా మనం కరివేపాకు కూడా, స్మెల్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఈ దోసకాయ కొబ్బరి పచ్చడిలో మనం ఈ పోపునంతా కూడా వేసుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచికరమైన ఈ కొబ్బరి దోసకాయ పచ్చడి మనకి రెడీ అయినట్టే. దీంట్లో మనం కావాలంటే సైడ్ డిష్లోకి లాస్ట్గా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి దోసకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.